హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకు తెలంగాణకు సంబంధించి 10,954 ప్రభుత్వ ఉద్యోగాల కీలక ప్రకటన అయితే మనకు న్యూస్ రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి మనకు వచ్చేసి తెలంగాణలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ, దీనికే వేరే పేరు ఏంటండి విఆర్ఓ అండ్ విఆర్ఏ. వీటికి మనకు కొత్తగా తీసుకొచ్చిన నేమ్ ఏంటంటే జీపీఓ, గ్రామ పాలన ఆఫీసర్. మనకు మొత్తం ఎన్ని 10,954 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఎవరైతే విఆర్ఓ విఆర్ఏ ఎవరైతే పనిచేసిర్రో వాళ్ళ నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసి మనకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఓకే, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చి, లేదంటే ఇంటర్ పూర్తి చేసిన తర్వాత విఆర్ఓ అండ్ విఆర్ఏగా కనీసం ఒక 5 years అయితే వర్క్ చేసి ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, వీళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడతారు. దాని తర్వాత వీళ్ళు వచ్చేసి విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ, ఓకే, ఇలాంటి విధులు అయితే వీళ్ళు నిర్వహించాలి. ఈ జాబ్ జీపీఓ జాబ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈ వర్క్ చేయాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్. దీనికి ఓల్డ్ నేమ్ వచ్చేసి విఆర్ఓ. ఓకేనా, విఆర్ఓ ప్లేస్లో మనకి ఇప్పుడు జీపీఓ తీసుకురావడం అయితే జరుగుతుంది గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈసారి నోటిఫికేషన్లో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా చూడడం అయితే జరుగుతుంది. మనకు విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ ఏదైతే ఉందో లాస్ట్ టైం, దానికి కొన్ని మార్పులు చేరుస్తూ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా, సో చాలామంది కూడా ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందైతే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకు జూన్లో స్థానిక ఎలక్షన్స్ ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది. సో జూన్ తర్వాతనే జూలై ఆర్ ఆగస్టు, ఓకే, మనకు 2025-26 జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ వేసే నోటిఫికేషన్ ఖచ్చితంగా జీపీఓకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు జూలై ఆర్ ఆగస్ట్, అంటే మనకు చాలా టైం ఉంది. సో ఒక 3-4 months టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్కి వెళ్తే మనకు టోటల్గా వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయండి 10,954 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ ఎంతమంది ఇచ్చారంటే మనకు 6,000 మెంబర్స్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. బట్ 6,000 మెంబర్స్ అయితే జాబ్లో జాయిన్ అవ్వరు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. 6,000 మెంబర్స్ ఇచ్చారు, బట్ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నట్లయితే మళ్ళీ ఈ పోస్టులకు వాళ్ళు రాకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తారు. సో మనకు టోటల్గా రిమైనింగ్ మనకు ఎన్ని మిగులుతాయండి, ఖచ్చితంగా మనకు 6,000 పోస్టుల వరకు అయితే మిగులుతాయి. మనకు డిఎస్సి అండ్ పీసీ అండ్ ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ తర్వాత అతిపెద్ద నోటిఫికేషన్ ఏంటంటే జీపీఓ నోటిఫికేషన్, గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి మనకు 6,000 వరకు వేకెన్సీ ఉండడానికి అయితే వీలుంది. 6,000 వరకు ఖచ్చితంగా పోస్టులు ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ప్రయత్నించాలి. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఇప్పటిదాకా అని చెప్పాను కదండి, ఒక జూలై ఆర్ ఆగస్టు. సో ఒక మనకు 3 months టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 3 months టైం తర్వాతనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక 3 months అయితే మనకు టైం ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇది కూడా ఎప్పుడంటే మనకు ఎస్సీ వర్గీకరణ ఉంది కదండి, ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేస్తాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది కదా. సో ఎస్సీ వర్గీకరణ తర్వాతనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్లో మార్పు ఉంటుందా. లాస్ట్ టైం విఆర్ఓ విఆర్ఏ తీసుకుంటే మనకు 12th, ఓకే, ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డిగ్రీ అయితే క్వాలిఫికేషన్గా తీసుకోవడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ తీసుకుంటారు. ఎందుకంటే డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఇంటర్తో కంప్లీట్ చేసి చాలామంది ఉండేవారు, బట్ ఇప్పుడు డిగ్రీ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ డిగ్రీగా తీసుకోవడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి ఏజ్ అనేది, ఓకే, ఏజ్ అనేది ఎంత అంటే 18 నుంచి
46 ఇయర్స్ వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి టోటల్ 51 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనం చెప్పాం కదా 2018లో అయితే ఇంటర్ ఉంది, బట్ ఇప్పుడు డిగ్రీ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని మనం చూసుకున్నట్లయితే సిలబస్లో కూడా మార్పులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మనకు సిలబస్లో కూడా కొన్ని రకాల మార్పు అయితే రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఓల్డ్ సిలబస్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకు 75గా ఉండేది, అండ్ సెక్రటరియల్ ఎబిలిటీ వచ్చేసి మనకు 75 మార్క్స్. ఓకే, టోటల్ ఎంత అండి 150 మార్క్స్ గాను ఎగ్జామ్ ఉండడం అయితే జరిగింది. ఓకే, సెక్రటరియల్ ఎబిలిటీ. సో ఇక్కడ మనకు వచ్చేసి టోటల్గా 150 మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు కొత్తగా చేర్చే సిలబస్ ఏముండొచ్చు అంటే రెవెన్యూ చట్టం, మనకు న్యూగా ఏదొచ్చిందండి రెవెన్యూ చట్టం రావడం అయితే జరిగింది. కాబట్టి రెవెన్యూ చట్టంను మనకు న్యూ సిలబస్గా చేర్చే అవకాశం ఉంది. ఓకేనా, దీనికి సంబంధించి మనకు కొత్త రెవెన్యూ చట్టం వచ్చింది కాబట్టి సిలబస్లో కొంత చేంజ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెవెన్యూ చట్టాన్ని మనకు సెక్రటరియల్ ఎబిలిటీ ప్లేస్లో ఆర్ జనరల్ నాలెడ్జ్ ఈ రెండు ప్లేస్లలో ఎక్కడొక్కడ మనకు ఇక్కడ న్యూ సిలబస్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కొత్త రెవెన్యూ చట్టంలో అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనకు ఒకవేళ జిల్లాల వారీగా నోటిఫికేషన్ వస్తే ఏ విధంగా పోస్టులు ఉండే అవకాశం ఉందంటే కొద్ది చిన్న జిల్లాలకు చూసుకున్నట్లయితే మనకు 150 నుంచి 200 వరకు వేకెన్సీ ఉండడానికి అయితే వీలుంటుంది. అదేవిధంగా ఒక పెద్ద జిల్లాలు తీసుకున్నట్లయితే మనకు 300+ అయితే వేకెన్సీస్ ఉండే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా 300+ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, సో దీనికి ఖచ్చితంగా మీరు చదవాల్సిన సిలబస్ ఏది అంటే మీరు ఖచ్చితంగా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన ఫోకస్ ఎక్కువ చేయాలి. ఎక్కువ చేస్తే మీరు స్కోర్ ఎక్కువ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూలై ఆర్ ఆగస్టు మనకు 2025-26 జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇదే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి ప్రిపరేషన్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా ఇదే అండి ఈ సిలబస్కి జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే పూర్తి వివరణ అయితే ఈ విధంగా ఉంటుంది. సో టోటల్గా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏం తీసుకుంటాడు, ఏజ్ ఎంతవరకు ఇస్తున్నాడు, ప్రతిదీ కూడా సిలబస్లో ఏమైనా మార్పు ఉందా లేదా ప్రతిదీ కూడా వాడు నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ మీరైతే ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటి నుంచి చేస్తుంటే తర్వాతకి ఒకవేళ రెవెన్యూ చట్టాన్ని కొత్తగా సిలబస్ చేర్చినా కూడా మీరు అప్పుడు చదవడానికి టైం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఇదే కాబట్టి ఖచ్చితంగా 6000 వరకు. ఓకేనా, సో 6000 వరకు వేకెన్సీ ఉండే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.